ఒక మనిషికి వివాహం అవుతానికి ముందు తనలో తను ఎవరు అనేది తెలుసుకోవాలి, క్రీస్తునందు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. నెక్స్ట్ తన ఆత్మలో సిద్ధపాటు కలిగి ఉండాలి, మనస్సులో సిద్ధపాటు. ఇదిగో, నీ మనసు బాగాలేదంటే నీ బ్రతుకు బాగోదు, నీతో ఉన్న వారి జీవితం కూడా నరకమైపోతుంది. ఎమోషనల్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్ ప్రిపరేషన్ అన్నప్పుడు ఏంటంట, ఒకటి హ్యాండ్లింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఎమోషన్స్. ఫస్ట్ ఈ కేటగిరీ. ఎంతమందికి మీ ఎమోషన్స్ ఏంటో తెలుసు? ఐడెంటిఫై యువర్ ఎమోషన్స్. నీవెవరు నువ్వు తెలుసుకున్నప్పుడు యువర్ పవర్ఫుల్ నాన్న. నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు ఇంకోటి నీకు పెద్ద చెప్పక్కర్లే. యువర్ ఎమోషనల్ స్టెబిలిటీ తగినట్టుగా యూ విల్ పుట్ బౌండరీస్ ఫర్ ద డే. నో యువర్ ఎమోషన్స్. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది. అలాంటి వారు ఏం నేర్చుకోవాలి తెలుసా? క్షమాపణ అడుగుతాను నేర్చుకోవాలి. ఎందుకంటే నీ కోపం ఎక్కువ ఉంది కాబట్టి క్షమాపణ అడుగుతాను నేర్చుకోవాలి. అదే సమయంలో నీకు కోపం ఎక్కువ అని నువ్వు గ్రహించుకుంటే కోపం చూడడం నీకు చెప్తాడు, రే ఊరుకో ఊరుకో ఊరుకో. ఎవడో వచ్చి నీకు ఊరుకో ఊరుకో అని చెప్పక్కర్లా. ఎందుకంటే పక్కడు ఊరుకంటే ఊరుకుంటాడు. ఆ కోపం ఎక్కువ ఉన్నాడు, ఊరుకునే కొలితే ఇంకా ఎక్కువ చేస్తాడు. దానికి ఈయనకి తెలుసు అనుకో, ఇందుకు గొడవ, ఇందుకు పాడు చేసుకోవాలి, ఇందుకు ఇది అనవసరమైన సమస్య, నోరు మూసుకో, ఇక్కడ నుండి వెళ్ళిపో. You see, you will recognize, know your emotions. Recognize your values. Recognize your threshing points. Recognize your emotions. కొన్ని విషయాల్లో నువ్వు అక్కడ ఉండకూడదు, కొన్ని విషయాల్లో నువ్వు మాట్లాడకూడదు, కొన్ని విషయాల్లో నువ్వు కనబడకూడదు, కొన్ని విషయాల్లో నువ్వు చేయకూడదు, కొన్ని నువ్వే చేయాలి. నో యువర్ ఎమోషన్. భార్యాభర్తలు అయిన తర్వాత ఇది వ్యక్తిగతంగా స్టార్ట్ అయిపోతే కుటుంబంలో ఉండదండి. హస్బెండ్ అండ్ వైఫ్ డస్ నాట్ గివ్ లైసెన్స్ టు ఈచ్ అదర్ టు అబ్యూజ్ ఈచ్ అదర్. డు యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హస్బెండ్ అండ్ వైఫ్ అయిన తర్వాత అబ్యూజ్ కాదు. ఈరోజు చాలా మందికి ఎట్లా ఉంటుందంటే, నా భార్య కాబట్టి నేను మాట్లాడతాను, నా భర్త కాబట్టి నేను మాట్లాడతాను, నేను ఎట్లా మాట్లాడతాను. ఒక ఆమె అయితే అనింది, నా భర్త దగ్గర కూడా నేను నాటకం వేయాలా అనింది. ఏంటంట నాటకం అంట. నోరు అదులు పెట్టుకుంటాను నాటకం అమ్మా. నాటకం వేయక్కర్లా, అంటే నీ క్యారెక్టర్ అలా ఉందన్నమాట. యూ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు మోల్డ్. యు సీ, ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఫేకింగ్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ రైట్. దేవుని ముందు సరిగా ఉన్నావా? అందుకని అంటాను స్పిరిచువల్ రెడీనెస్. ముందు మాట్లాడుతూ వచ్చాం కదా, దేవునితో సరిగా ఉంటా అని సరిగా ఉంటుంది. సో యూ గో బ్యాక్ టు ద స్టార్ట్. దేవునితో సరిగా ఉండు ఫస్ట్, దేవుని ముందు తగ్గించుకో ఫస్ట్, దేవుని వాక్యానికి లోబడు ఫస్ట్, దేవునితో మాట్లాడు ఫస్ట్, దేవునితో సరే, అప్పుడు ఈ సరి అయిపోతాం. ఇది చెప్పక్కర్లే. యు సీ, వెన్ యూ ఐడెంటిఫై యువర్ ఎమోషన్స్, యూ స్పీక్ టు యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా? ఐడెంటిఫై అయినప్పుడు నీకు ఎట్లా ఉండదు? ఉదాహరణ ప్రాక్టికల్ చెప్పాలంటే, నీ మనసు భారంగా అయిపోయింది, నీకు నువ్వు చెప్పుకోలే, ఎందుకు ఎట్లా ఉన్నావు, దేవుడు చేస్తాడులే, దా పడదాం దా. మనుషులు ఎవరు అర్థం చేసుకోలేదా? నీకు తెలుసు కదా దేవుడు ఉన్నాడు, కానీ పా వెళ్దాం. యు సీ, యూ విల్ స్పీక్ టు యువర్ సెల్ఫ్ వెన్ యూ కెన్ హియర్ యువర్ సెల్ఫ్. డు యు అండర్స్టాండ్? బైబిల్లో ఈ వచనం నన్ను చాలా బలపరిచింది. ఏంటంటే, దావీదు తన సైన్యమునంతా తీసుకుని ఫిలిస్తీన్తో చేరదామని వెళ్ళి, అప్పటికే హీ వాజ్ హైడింగ్ ఫ్రమ్ సాల్. కానీ
ఫిలిస్తీన్లు వారిని గుర్తెరిగి వీళ్ళు ఇశ్రాయేలు మన పక్షాన ఉంటే వీరు ఇది చేస్తారా బాబు అని చెప్పి రిటర్న్ పంపిస్తే అక్కడ నుండి వచ్చేటప్పటికి అప్పటికే శత్రు సమూహం వచ్చి వారి భార్యల్ని, వారి గొర్రెల్ని, మేకల్ని, వారు కలిగిందంతా దోచుకుని వెళ్ళిపోయారంట. ఆ టైంలో తనతో ఉన్నవారు ఇదంతా మనం దావీదుని వెంబడించాం కాబట్టి మనకి ఇలాగైంది, దీనికంతా కారణం దావీదుని కొట్టి చంపేద్దామంటారు. దావీదుని కొట్టి చంపేద్దామని వారిలో వారు మాట్లాడుకుంటా ఉంటే దావీదు తన హృదయంలో కంగారు పడి తర్వాత ఏమంటాడు తెలుసా? చాలా బ్యూటిఫుల్గా వాక్యం రాసి ఉంటుంది. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. హూ ఎంకరేజ్ డేవిడ్? దావీదు తన్ను తాను దేవుని యందు బలపరుచుకున్నాడంట. అంటిల్ అండ్ అన్లెస్ యూ కెన్ రికగ్నైజ్ యువర్ ఎమోషన్, యూ కాంట్ టాక్ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే నీలో వెలుగు ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డోంట్ వరీ. లోకం చీకటి, చీకటి ప్రజల మధ్య వెలుగుగా నిలబడు. ఆ వెలుగు నీకు ప్రభావితం చేసినప్పుడు, నీలో నుండి ప్రభావితం చేసినప్పుడు దేవుడు తన నామం మహిమ తెచ్చేలా చూస్తాడు. దేవుని వాక్యం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 స్పీక్ ట్రూత్ ఇన్ లవ్. సత్యాన్ని మాట్లాడు, ప్రేమతో మాట్లాడు. కొంతమంది మాట్లాడతాం, యువర్ ఎమోషన్ షుడ్ వెరీ మచ్ బికమ్, కోపం వచ్చిందని బయటకు వచ్చేస్తాం కాదు, ఇసి సోన్ అని చూపుతాం కాదు. యూ హ్యావ్ టు బి వెరీ కామ్, వెరీ మచ్ మెచ్యూర్డ్, వెరీ మచ్. అది ట్రైనింగ్ అయిన తర్వాత ఒక పర్సన్ నీ లైఫ్లో 24/7 నీతో జతపరచబడి బ్రతికినప్పుడు దట్ విల్ బీ అబ్సల్యూట్లీ డిఫరెంట్. ఈరోజు ప్రపంచం ఏమంటుందో తెలుసా? నేను మారే వివాహం నాకు వద్దు, నేను ఉన్నట్టు ఉండగలిగిన వివాహమే కావాలి. వరల్డ్లో మనుషులు, లోకస్తులు వినడానికి వండర్ఫుల్, సూపర్, అట్లే ఉండాలి, యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ ఫర్ ఎనీబడి అంటావు. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? దేవుని నువ్వు రావాలంటే ఫస్ట్ మారాలి. నువ్వు మారానంటే దేవుని వాక్యం తగినట్టు నీ మనసు మార్చుకోవాలి. మేలు చేస్తాం కొరకు మారు. నీ బలహీనత నేను ఇట్లా ఉంటాను, నీ పాపం నేను ఇట్లా బ్రతుకుతాను కాదు. ఫస్ట్ మార్పు కలుగు, అప్పుడు కుటుంబం జీవితంలోకి వెళ్ళు, సుఖం అనుభవిస్తారండి, సుఖం అనుభవిస్తారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు లివ్ లైఫ్ విత్ పీస్? దేవా సమాధానం దయచే ప్రభా అంటారు. మొత్తం గొడవలు పెట్టుకుని ఎట్లా వస్తుంది? బీ రిలేషనల్, సమాధాన పడు, సమాధానాన్ని కాపాడుకో, సమాధానం ఉండినట్లుగా పరిశుద్ధాత్ముడి సహాయాన్ని వేడుకో.